మేషరాశి. ఈ రాశి వారికి రోజు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. రుణ ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. కొత్తగా రుణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్యన సహకారం కూడా కొంత తగ్గే అవకాశం ఉన్నది. ఉద్యోగస్తులు తోటివారి పట్ల జాగ్రత్తగా మెదులుకోండి. అనారోగ్య సమస్యలు కూడా కొన్ని సందర్భాల్లోపట తలెత్తవచ్చును. కాబట్టి ప్రశాంతంగా నెమ్మదిగా మనసు పెట్టి మీ యొక్క పనులను కొనసాగించండి. వ్యాపార రంగంలో కొత్తగా అడుగు పెట్టవద్దు. అవకాశాలు వచ్చినా కూడా మీరు దూరంగా ఉండండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఇబ్బంది కలిగించవచ్చును. విద్యార్థులకు ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. మేషరాశి వారు ఈరోజు శివునికి 3 మారేడు దళాలు సమర్పించి లింగాష్టకాన్ని వినండి. దీనివల్ల మీకు కొంత మానసిక బలం పెరుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు కొంతవరకు ముందుకు వెళ్తాయి. బంధువులతోని కొంత జాగ్రత్తగా ఉండండి. మిత్రుల ద్వారా మీ యొక్క సహాయ సహకారాలు కొనసాగుతాయి. సంఘం లోపల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగపరంగా కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. నూతన కార్యక్రమాలు మీ ముందుకు వస్తాయి. గృహానికి భూమికి సంబంధించిన పనులు కొంత ముందుకు వెళ్తాయి. వ్యాపార రంగంలో మీకు అనుకూలంగా ఉన్నది. వృషభ రాశి వారు ఈరోజు శివాయ గురవే నమః అని చెప్పి 11 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు చక్కగా కొనసాగుతాయి. మీరు ఫలితాలు పొందుతారు. దూరం నుంచి రావలసినటువంటి డబ్బు సమయానికి మీకు చేతికి అందుతుంది. పరిస్థితులు సంపూర్ణంగా అనుకూలిస్తాయి. వివాహ శుభకార్యాలకు సంబంధించిన పనులు ముందుకు వెళ్ళి మీకు కొంత ఆనందాన్ని కలగజేస్తాయి. మిథున రాశి వారు ఈరోజు శివునికి కొంత పాలు సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.